పోలి పాడ్యమి పోలి స్వర్గం కథ చూసేద్దాము. ఒక చాకలి స్త్రీకి 4 కోడళ్ళు. కార్తీక మాసం మొత్తం ఆమె 3 కోడళ్లతో నదికి స్నానానికి వెళ్ళి దీపం పెట్టేది. చిన్న కోడలు పోలిని మాత్రం ఇంటి పనుల కోసము విడిచిపెట్టేవాళ్ళు. కానీ పోలినికి కూడా కార్తీక మాసంలో నది స్నానం చేసి దీపం పెట్టాలని కోరిక ఉండేది. ఒక స్త్రీ ఎలాగైనా దీపం పెట్టాలని ఇంకా పోలినైతే ఒకరోజు నిర్ణయించుకుంది. ఇంట్లో కవ్వానికి అంటుకున్న వెన్నెను తీసి పెరట్లో పత్తి కాడతో వత్తి చేసి బావి దగ్గర స్నానం చేసి భక్తితో మార్గశిర పాడ్యమి రోజున దీపారాధన చేసింది. దీపాన్ని ఎవరికీ కనిపించకుండా చాకలి బాణతో కప్పి పెట్టింది. ఆ భక్తిని చూసి దేవదూతలు స్వర్గ విమానాన్ని తెచ్చి పోలిని బొందితో స్వర్గానికి తీసుకెళ్లారు. అత్తగారు మిగిలిన కోడళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై పోలి ఒక్కరోజు